లెక్చర్ లెన్స్. సో లెక్చర్ లెన్స్ అంటే ఏంది సార్? ఇది ఏ విధంగా మాకు యూజ్ కాబోతుంది, వేద్ ఏ విధంగా మాకు హెల్ప్ చేయబోతుంది? ఈ లెక్చర్ లెన్స్ అనేది ఇప్పటిదాకా ఉన్న వాటన్నిటిలో కూడా నాకు నచ్చిన అతి బెస్ట్ అనమాట. డౌట్స్ వెరీ సూపర్, చాలా బాగా. మనకి ఇంతకుముందు ఇన్స్టా సాల్వ్ గురించి మాట్లాడుకున్నాం, లిస్ట్ గురించి మాట్లాడుకున్నాం. నీకు ఆ లిస్ట్, లెక్చర్ లిస్ట్ అన్ని కూడా ఒక దగ్గర వస్తున్నాయి, అది సూపర్ ఉంది. దాని తర్వాత మీరు ర్యాంక్ బూస్టింగ్ చేసుకోమని అన్నారు, ర్యాంక్ బూస్టింగ్ కూడా చేసి ఇచ్చింది మిమ్మల్ని. మీరు ఏ విధంగా ర్యాంక్ బూస్ట్ చేసుకోగలుగుతారో మీకు అన్ని విధాలుగా హెల్ప్ చేసింది. తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ లెక్చర్ లెన్స్. సో ఇందులో మేజర్గా మనకి స్మార్ట్ నోట్స్ విత్ టైమ్ స్టాంప్స్, మీకు ఒక చక్కటి స్మార్ట్ నోట్స్ ని తయారు చేసి ఇస్తుంది వేద్. అంటే ఒక లెక్చర్ విన్నారు, ఒక క్లాస్ విన్నారు, అది ఏదైనా కావచ్చు, అది పెయిడ్ బ్యాచ్ కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు ఒక లెక్చర్ విన్నారు, ఒక క్లాస్ విన్నారు, ఆ క్లాస్కి సంబంధించిన టైమ్ స్టాంప్స్ కావాలి, ఆ క్లాస్కి సంబంధించిన షార్ట్ నోట్స్ కావాలి, అది మీకు వేద్ తయారు చేసి ఇస్తుంది. వేద్ అది మీకు తయారు చేసి ఇస్తుంది. దాని తర్వాత టేక్ ఏ క్లాస్ క్విజ్. కిరణ్ సార్ ఇప్పుడు క్లాస్ చెప్పారు, ఆ క్లాస్కి రిలేటెడ్గా ఉన్న ఒక క్విజ్ని నాకు కండక్ట్ చెయ్యి అని చెప్పి వేద్ని అడిగితే టకాటకా నీకు ఒక ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది, ఒక క్విజ్ని కండక్ట్ చేస్తుంది. అదే కాకుండా ఆ క్లాస్లో ఉన్న డౌట్స్ ఉండొచ్చు నీకు. డౌట్స్ అంటే ఎలా సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక టీచరు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఇక్కడ ఒకటి రాశారు, ఏందో మనకు తెలవని ఒక విషయం రాశారు బోర్డు మీద, మనకు అర్థం కావట్లేదు ఏందో. సో దాని గురించి డౌట్ అడుగుదామని అనుకుంటున్నాం, అది యూట్యూబ్ కావచ్చు, పెయిడ్ బ్యాచ్ కావచ్చు. బట్ సార్ దానికి వెళ్ళి చూసి నీకు ప్రాపర్గా ఆన్సర్ చెప్పే లోపల ఇక్కడ టైం వేస్ట్ అయింది. అదే మీరు అప్పటికప్పుడు వేదన అడిగారు అనుకోండి, సార్ బోర్డు మీద, అది లైవ్ క్లాస్ కావచ్చు, రికార్డెడ్ క్లాస్ కావచ్చు, మీరు ఇప్పుడే లైవ్ చూస్తూ ఉండొచ్చు, లేదా అది ఆల్రెడీ జరిగిపోయిన లైవ్ ని మీరు రికార్డింగ్ లో చూస్తూ ఉండొచ్చు. ఏ విధంగా అయినా జరగవచ్చు, మీరు చూసే క్లాస్ లైవ్ కావచ్చు, రికార్డింగ్ కావచ్చు. బట్ మీరు క్వశ్చన్ అడిగిన వెంటనే, ఎలాంటి క్వశ్చన్ సార్? ఇగో ఇప్పుడు కిరణ్ సార్ బోర్డు పైన 1/2 అని రాశాడు. ఈ 1/2 ఎందుకు రాశాడు? వై డిడ్ కిరణ్ సార్ రైట్ 1/2 ఆన్ ద బోర్డ్ అనగానే వెంటనే నేను ఇప్పటిదాకా చెప్పిన లెక్చర్ ఉంది కదా, అదంతా కూడా వేదు అనలైజ్ చేసుకొని మీకు ఆన్సర్ ఇస్తుంది. కిరణ్ సార్ అక్కడ 1/2 రాయడానికి గల కారణం ఏంటంటే అని చెప్పి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లేదు కిరణ్ సార్ ఇందాక ఏదో హైలైట్ అని రాశాడే, ఇగో ఇక్కడ ఉంది హైలైట్ అని ఉంది, కిరణ్ సార్ ఏదో హైలైట్ అని రాశాడే, ఏంటిది ఇది, దీనివల్ల అంటే ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది అని మీరు కింద క్వశ్చన్ అడగానే హైలైట్ అంటే ఏందో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే నేను ఏదైతే మీకు క్లాస్లో చెప్పానో, ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే విధంగా మీకు వేద్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే క్లాస్కి రిలేటెడ్ గానే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. నేను బోర్డు మీద రాసిన ప్రతి ఒక్క క్వశ్చన్, ప్రతి ఒక్క డౌట్ మీరు అడగొచ్చు వేద్ని. క్లాస్ జరుగుతున్నప్పుడు కూడా అడగొచ్చు, వెంటనే మీకు ఆన్సర్ ఇస్తుంది, పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తుంది, అది కూడాను పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. సో కాబట్టి మీరు వేద్ లిజన్స్ టు వాట్ ద టీచర్ స్పీక్స్. నేను మాట్లాడే మాటలను బట్టి ఏదన్నా మీకు డౌట్ ఉంటే నా మాటల్ని అనలైజ్ చేసుకొని కూడా మీకు ఆన్సర్ ఇస్తుంది. వాట్ టీచర్ రైట్స్, టీచర్ బోర్డు మీద రాసే ప్రతి ఒక్క అక్షరాన్ని కూడా అది క్యాప్చర్ చేసి దానికి రిలేటెడ్గా ఏదైనా క్వశ్చన్స్ అడిగినా కానీ వెంటనే ఆన్సర్ ఇస్తుంది. మీరు అడవచ్చు, సార్ పవర్ 2 ఎట్లా రాశారు సార్, అది పవర్ 3 కదా, కిరణ్ సార్ పవర్ 2 రాసాడైంది, అది పవర్ 3 కదా అంటే అది అనలైజ్ చేసి పవర్ 2 కరెక్టా, పవర్ 3 కరెక్టా కూడా చెప్తుంది. ఎందుకంటే ఇట్ లిజన్స్ టు మీ వాట్ ఐఎమ్ రైటింగ్ అండ్ వాట్ ఐఎమ్ టాకింగ్. నేను మాట్లాడేది, రాసేది ప్రతి ఒక్కటి కూడా అది క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. ఎవ్రీ లెక్చర్ స్లైడ్, ప్రతి స్లైడ్, నేను రాసే ప్రతి స్లైడ్, అది పెయిడ్ బ్యాచ్ కావచ్చు, అది యూట్యూబ్ కావచ్చు, నేను రాసే ప్రతి స్లైడ్ ని కూడా అది క్యాప్చర్ చేసుకుంటుంది, దగ్గర పెట్టుకుంటుంది, అనలైజ్ చేసుకుంటుంది. నేను మాట్లాడిన మాటల్ని, రాసిన దాన్ని మొత్తం అనలైజ్ చేసుకొని ఒక లెక్చర్ని అది మీకు ఒక క్వశ్చన్స్, క్విజ్ కావాలంటే క్విజ్, దానికి రిలేటెడ్గా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి క్వశ్చన్స్, 30 లక్షల క్వశ్చన్స్ ఉన్నాయి వేద దగ్గర, 30 lakhs క్వశ్చన్స్ ఉన్నాయి, తీసుకొచ్చి నీకు ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది. సో క్విజ్ కండక్షన్ కూడా మీకు చేస్తుంది అనమాట ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఒక క్లాస్ నడుస్తూ ఉంది, క్లాస్ అయిపోయింది, అయిపోయిన క్లాస్ మీరు రికార్డెడ్లో చూస్తుంటే మీరు ఇక్కడ డౌట్స్ అడగొచ్చా సార్? ఎస్, ఆస్క్ ఇన్ యువర్ క్లాస్ డౌట్. మీరు క్లాస్ జరుగుతుంటా అంటే క్లాస్ అయిపోయినా సరే, రికార్డెడ్ అయినా సరే, మీరు క్లాస్లో డౌట్ అడగొచ్చు, ఏ క్లాస్గా డౌట్ అడగొచ్చు. దాని తర్వాత స్మార్ట్ నోట్స్ అడగొచ్చు దీన్ని, వేదిని. ఇప్పుడు సార్ క్లాస్ చెప్తున్నారుగా, దీని మీద ఒక షార్ట్ నోట్స్ తయారు చేసి, ఒక స్మార్ట్ నోట్స్ తయారు చేసి నాకు ఇవ్వు అంటే నోట్స్ కూడా తయారు చేసి ఇస్తుంది. తర్వాత క్విజ్ కండక్ట్ చేయమన్నారు అనుకోండి, క్విజ్ని కండక్ట్ చేస్తుంది, క్విజ్ని కండక్ట్ చేస్తుంది. సార్ నాకు టెస్టులు కావాలి, టెస్టులు కండక్ట్ చేయమంటే టెస్టులు కూడా కండక్ట్ చేస్తుంది. క్విజ్ అంటే దాదాపుగా నీకు ఒక క్వశ్చన్ కి టైమర్ పడతా ఉంటుంది అనమాట. ఒక క్వశ్చన్ కి ఏబిసిడి ఉంటే 1 minute టైం ఇస్తుంది అనమాట. 1 minute టైంలో క్వశ్చన్ చేసేయాలి, అది క్విజ్ అంటే. టెస్ట్ అంటే ఎట్లా కాదు, నీకు ఒక 30 క్వశ్చన్లు వచ్చాయి, 30 క్వశ్చన్లు కలిపి 1 hour ఇస్తుంది, దాన్ని టెస్ట్ అంటారు. ఇది ఇండివిజువల్ గా ఒక్కొక్క క్వశ్చన్ కు ఉండే టైమర్ ని క్విజ్ అంటారు,
మొత్తం 30 క్వశ్చన్లు కలిపి ఒకటే 1 అవర్ ఇస్తే దాన్ని టెస్ట్ అంటారు. నువ్వు క్విజ్ కావాలంటే క్విజ్ కండక్ట్ చేసుకోవచ్చు, టెస్ట్ కావాలంటే టెస్ట్ కండక్ట్ చేసుకోవచ్చు. అది నీకు తయారు చేసి ఇస్తుంది ఏఐ. దాని తర్వాత నీకు ఆ షార్ట్ నోట్స్ ఏదైతే ఉందో ఆ నోట్స్ ని ప్రాపర్ ఫార్మాట్ లో ఇచ్చేస్తుంది. అంటే కిరణ్ సార్ ఏదైతే రాశాడో జస్ట్ దాన్నే ఫోటోలు తీసి నీకు ఇవ్వదు, అది టైప్ చేసి మరీ ఇస్తుంది నీకు. అది టైప్ చేసి మరీ ఇస్తుంది. ఒక అద్భుతమైన ఫీచర్ అని చెప్పుకోవాలి మనం ఇందులో, అద్భుతమైన ఫీచర్. సో ఇప్పుడు క్లాస్ జరుగుతుంది, క్లాస్ లో మీరు డౌట్స్ అడగొచ్చు. సో డౌట్ సార్ ఐ హ్యావ్ ఏ డౌట్ ఆన్, నాకు దీని మీద డౌట్ ఉంది, దాని మీద డౌట్ ఉంది అని అడిగితే వెంటనే మీకు ఆన్సర్ కూడా ఇస్తుంది, దానికి సొల్యూషన్ కూడా ఇస్తుంది. చూడండి, డిఫరెంట్ వేస్ లో మీకు సొల్యూషన్స్ కూడా వేద్ అనేది ఇచ్చేస్తుంది. అద్భుతమైన ఫీచర్ లెక్చర్ లెన్స్. ఈ లెక్చర్ లెన్స్ ఏ విధంగా పనిచేస్తుందో ఇప్పుడు ఒకసారి మనం డైరెక్ట్ యాప్ లోనే చూద్దాం. అయితే ఇది మన యూట్యూబ్ స్టూడెంట్స్ అందరికి కూడాను ఫ్రీ. సో ఇది కేవలం పెయిడ్ బ్యాచ్ అని మాత్రమే అనుకోకండి. మన యూట్యూబ్ లో ఎవరైతే క్లాసెస్ వింటున్నారో ఆ స్టూడెంట్స్ అందరు కూడా ఫ్రీ. అండ్ యూట్యూబ్ లో ఉన్న క్లాసెస్ ని ఎలా వినాలి ఇక్కడ యాప్ నుంచి, అండ్ డైరెక్ట్ గా మనం ఇక్కడ స్మార్ట్ నోట్స్ ఎలా తీసుకోవాలి, క్విజెస్ ఎలా రాయాలి, టెస్ట్లు ఎలా రాయాలి, అండ్ అలానే డౌట్స్ ఏదైనా ఉంటే ఎలా అడగాలి, మీకు వేద్ అనేది ఏ విధంగా మనకి ఇక్కడ యూజ్ కాబోతుందని ఒకసారి మనం చూద్దాం. సో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక రికార్డెడ్ వీడియో ఉంది. ఇప్పుడు జెన్జీలో కూడా మనకి చాలా ఉన్నాయి, నేను ఇంతకుముందు వార్లో కూడా చెప్పాను. సో ఇది కంప్లీట్ క్యాలిక్యులస్ అనే వీడియో. సో ఇప్పుడు ఇక్కడ దీని కింద నాకు ఏం ఆప్షన్స్ వచ్చాయంటే దీన్ని ఓపెన్ చేసిన తర్వాత యాప్ లో ఎలా ఓపెన్ చేయాలో చెప్తాను. ఓపెన్ చేసిన తర్వాత నాకు ఏమేమి ఆప్షన్స్ కనపడ్డాయంటే ఫస్ట్ స్మార్ట్ నోట్స్ ఉంది, క్విజ్ ఉంది, టెస్ట్ అని ఉంది, తర్వాత ఆస్క్ ఇన్ క్లాస్ డౌట్ అని ఉంది. 1 by 1 మనం చెక్ చేసుకుంటూ పోదాం. ఫస్ట్ స్మార్ట్ నోట్స్ పైన క్లిక్ చేస్తా. ఇది యాప్ మీకు ఇట్లనే కనపడుతుంది అనమాట. స్మార్ట్ నోట్స్ పైన క్లిక్ చేశారు. క్లిక్ చేసిన వెంటనే మీకు దానికి సంబంధించిన స్మార్ట్ నోట్స్ మొత్తం నేను ఏమేమైతే మాట్లాడానో అవన్నీ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఓపెన్ అయిపోయింది మనకి. ఇప్పుడు నోట్స్ వచ్చేసింది అనమాట. ఇంట్రడక్షన్ టు వేదాంత తెలుగు జేఈ ఛానల్ వచ్చింది, యాక్చువల్గా జేఈ ఛానల్. సో నేను ఆల్రెడీ అంటాను కదా, హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్, వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జేఈ ఛానల్, వెల్కమ్ టు అవర్ తెలుగు జేఈ ఛానల్, ఐఎమ్ కిరణ్ సార్ అని చెప్పి అంటాను కదా. దాంతో పాటుగా మీకు మొత్తం నేను ఇందులో ఏవేవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను అదన్నీ కూడా మాట్లాడుతుంది అనమాట ఇక్కడ. లైక్ ఫంక్షన్స్, ఫంక్షన్ బేసిక్స్, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, డిఫరెన్షియేషన్, డెఫినెట్ ఇంటిగ్రేషన్, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వాటి గురించి. సో ప్రతి ఒక్కటి కూడా దీంట్లో ఏదైతే నేను ఇంపార్టెంట్ అన్నానో, ఏదైతే ఇంపార్టెంట్ కాదన్నానో, ఏవే టాపిక్స్ అయితే కవర్ చేస్తానని చెప్పానో ఇవన్నీ కూడా మీకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఓవరాల్ గా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలని కూడా మీకు చెప్పాను ఇందులో నేను. సో సెషన్ ఇంపార్టెన్స్ అంటే టైం మేనేజ్మెంట్ గురించి కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేసింది, రైట్. సో ప్రతి పాయింట్ అంటే నేను మాడ్యులస్ ఫంక్షన్ డెఫినేషన్ అండ్ ప్రాపర్టీస్ కూడా చెప్పాను ఇందులో. సో మీకు అది కూడా చూపిస్తుంది, కిరణ్ సార్ మాడ్యులస్ ఫంక్షన్ గురించి చెప్పాడని చెప్పి ఈ స్క్రీన్ మీకు ఒకసారి చూపించి దాంట్లో నేనేం చేశానో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. దాని తర్వాత దాని మీద నేను మాట్లాడిన ప్రతి పాయింట్ని కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటుంది. చూడండి నోట్స్ అంటే mod x ఈక్వల్ టు -x వెన్ x less than 0 ప్లస్ x వెన్ x greater than or equal to 0. సో ప్రతి ఒక్కటి నేను అందులో ఎక్స్ప్లెయిన్ చేసింది మాడ్యులస్ గురించి మొత్తం. అట్లాగా మీకు మొత్తం లెక్చర్లో ఎక్కడైతే మీకు చిన్న డౌట్ ఉన్నా కానీ దానికి సంబంధించిన స్మార్ట్ నోట్స్ అనేది తయారు చేసి మీకు ఇస్తుంది. దాని తర్వాత సరే అది అయిపోయింది అనుకుందాం. దాంతో పాటుగా ఒకవేళ మీకు క్విజ్ కావాలనుకోండి, క్విజ్కి టెస్ట్కి సంబంధం ఉందా సార్, రెండు వేరే వేరే అని అంటారు, రెండు వేరే వేరే. క్విజ్ అంటే ఏంటంటే మీరు ఎప్పటికప్పుడు సార్ నేను ఒక క్వశ్చన్ చేద్దామని అనుకుంటున్నాను అంటే 30 సెకండ్స్లో ఒక క్వశ్చన్, 35 సెకండ్స్లో, 40 సెకండ్స్లో ఒక క్వశ్చన్ అంటే మీకు ఒక క్వశ్చన్ ఇచ్చి టైమర్ని ఇస్తుంది. క్వశ్చన్ ఇచ్చి టైమర్ ఇస్తే దాన్నే మనం క్విజ్ అంటాం. లేదా ఒక 20 క్వశ్చన్స్ ఇచ్చి మీకు ఒక 1 అవర్ ఇచ్చింది అనుకోండి, దాన్ని టెస్ట్ అంటాం. ఇండివిజువల్ గా ప్రతి క్వశ్చన్ కి టైమర్ ఇస్తే క్విజ్, మొత్తం ఒక 20 క్వశ్చన్లు కలిపి టైం ఇస్తే 1 అవర్ ఇస్తే దాన్ని టెస్ట్ అంటారు. సో క్విజ్ మీరు ఇన్స్టాంట్ గా రాసుకోవచ్చు. నేను క్విజ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు చూపిస్తూ ఉంది. సో ఎంటర్ ద క్విజ్ అన్నది. సో ఈ క్విజ్ దేని మీద పెడుతుంది, నేను చెప్పిన క్లాస్ దేని మీద అయితే ఉందో దాని మీదనే క్విజ్ కండక్ట్ చేస్తుంది. అంటే మీకు ఫంక్షన్స్, డొమైన్, రేంజ్ వాటి మీద, సో ఏ వాటి మీద మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయబోతుందో ఇవన్నీ కూడా చూపిస్తుంది అనమాట. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వరకు మొత్తం క్యాలిక్యులస్ మొత్తం చెప్పాను కదా, అందులో క్యాలిక్యులస్ లో ఉన్న సబ్ టాపిక్స్ మీద కలిపి మీకు క్విజ్ కండక్ట్ చేయబోతుంది. ఎంటర్ క్విజ్ అని కొట్టాను. కొట్టిన తర్వాత వెంటనే మనకు క్విజ్ క్వశ్చన్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి అనమాట, రైట్. సో 5 4 3 2 1. సో ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు, f of x is equal to x plus 1/x అయితే అప్పుడు f of x హోల్ క్యూబ్ ఏమైంది అనేది ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. f of x అనేది ఈవెన్ ఫంక్షన్ పీరియాడిక్ అని చెప్పి మనం అడగడం జరిగింది. సో మనకి టైం ఇస్తారనమాట. టైం ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ గా చేసేసుకుందాం. ఇది ఈవెన్ ఫంక్షన్ కాదు, ఇది పీరియాడిక్ కాదు, ఆడ్ ఫంక్షన్ కాదు, రెండింటిలో ఒకటి అయి ఉంటుంది, రైట్. సో ఈ విధంగా మీరు క్విజెస్ కూడా రాసుకోవచ్చు.
దాని తర్వాత ఒకవేళ మీరు టెస్ట్ రాద్దాం సార్ అని అనుకుంటున్నారు అనుకోండి, టెస్ట్ మీద క్లిక్ చేయండి. టెస్ట్ మీద క్లిక్ చేయగానే మీకు టెస్ట్ కూడా స్టార్ట్ చేస్తుంది ఫ్రీగా. ఇవన్నీ కూడా ఫ్రీగానే అమ్మా. క్విజెస్ రాసుకోవడం ఫ్రీనే, టెస్టులు రాయడం కూడా ఫ్రీగా. ఎవరికి? మనకి యూట్యూబ్ పిల్లలకి ఇవన్నీ కూడా ఫ్రీనే. రైట్. సో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. స్టార్ట్ టెస్ట్ అని ఉన్నది ఇక్కడ. స్టార్ట్ టెస్ట్ పైన నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి టెస్ట్ లోడ్ అయిపోయి ఇగో ఈ టాపిక్స్ మీద నేను ఇప్పుడు టెస్ట్ పెడుతున్నాను అని చెప్పి నీకు చూపిస్తుంది. సో ఎంత? 42 minutes సంథింగ్, ఎంతో 50 minutes అనుకోండి, లేదా ఒక 1 hour అనుకోండి టైం ఇచ్చింది. ఇచ్చి మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగింది. మీకు ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చింది. క్వశ్చన్ 1, 2, 3, 4 అండ్ 25 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నా, ఇది అవుతుంది అని అనుకున్నాను. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళిపోతాను. నెక్స్ట్ క్వశ్చన్కి పోతా. ఆ విధంగా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నా, చదివాను, క్వశ్చన్ చదివాను, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయా. 99, 151 అని సెలెక్ట్ చేసుకున్నా. సో నెక్స్ట్ సార్ 2 సెలెక్ట్ అయినాయి. ఏంటంటే మల్టీ చాయిస్ లో ఒక్కోసారి 2-3 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఉంటాయి. అంటే మెయిన్స్ ఒకటే కాదు కదా, మనకు అడ్వాన్స్ కూడా కదా. ఆ విధంగా సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాను ఇవ్వండి. సో ఈ విధంగా మీరు టెస్ట్ రాసుకోవచ్చు. సో మీరు ఏదైనా టెస్ట్ రాసేయచ్చు. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మనం యూట్యూబ్లో క్లాసులు చెప్తూ ఉన్నప్పుడు మీకు పిల్లలకి చాలా డౌట్స్ వస్తాయి. కమెంట్ బాక్స్లో అడుగుతూ ఉంటారు. బట్ కిరణ్ సార్ బిజీగా ఉండడం వల్ల, లేదా లైవ్లో చాలా కాన్సన్ట్రేషన్ తోటి క్లాసులు చెప్పడం వల్ల అందరి డౌట్స్, అంటే 100 కొద్ది పిల్లలు ఉంటారు కదా, అందరి డౌట్స్ కిరణ్ సార్ చెప్పలేండి, నేను చెప్పలేను, నేను కానీ నవీన్ సార్ కానీ సమీర్ సార్ కానీ. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ ఆస్క్ ఇన్ క్లాస్ డౌట్ అని చెప్పి దీనిపైన క్లిక్ చేసి మీరు కంటిన్యూ కొట్టి మీకు కావాల్సిన డౌట్ని ఇక్కడ అడగొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ డౌట్. సో ఇక్కడ కింద కనిపించింది కదా పోస్ట్ డౌట్. మీరుకున్న డౌట్ అంటే ఈ క్లాస్లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ చూస్తూ ఉంటే నాకు ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఏదో డౌట్ వచ్చింది. ఈ స్క్రీన్ మీద ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. కిరణ్ సారు 1 hour 34 minutes 18 seconds దగ్గర చెప్తూ ఉంటే నాకు ఒక డౌట్ వచ్చింది. ఏమొచ్చింది? కిరణ్ సార్ ఇక్కడ ఏదో రాస్తున్నాడు, ఒకసారి చూద్దాం. నేను by 3 అని రాశా. ఇక్కడ by 3 అని రాశా. by 3 ఎందుకు రాసిండు అనే డౌట్ వచ్చింది అనుకోండి మీకు. ఇప్పుడు అది నేను ఇక్కడ పోస్ట్ చేస్తా. సో హౌ by 3 కేమ్, హౌ డివైడెడ్ by 3 కేమ్ అని కొట్టా. పోస్ట్ డౌట్ అని కొట్టా. ఇప్పుడు మీకు 0 రిప్లైస్ అని కనపడుతుంది కదా, కొంచెం టైం ఇవ్వండి, మీకు 1 రిప్లై అనేది మారిపోద్ది. ఇక 1 రిప్లై కింద మారిపోయింది. ఇప్పుడు ఈ 1 రిప్లై మీద నేను క్లిక్ చేశాను అనుకోండి, చేస్తే నాకు ఆన్సర్ ఇచ్చింది. ద డివిజన్ by 3 కమ్స్ ఫ్రమ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ద టర్మ్ విత్ ఏ కోఎఫిషియంట్. వెన్ యూ ఇంటిగ్రేట్ ద టర్మ్ లైక్ ఎక్స్పోనెంట్, యూ విల్ యాడ్ 1 టు ద ఎక్స్పోనెంట్ అండ్ డివైడ్ బై న్యూ ఎక్స్పోనెంట్ అని చెప్పించింది. అంటే మీరు x⁻3n అంటే e పవర్ ఎక్స్పోనెన్షియల్ కదా, e పవర్ x తోటి డివైడ్ చేసినప్పుడు, ఐ మీన్ ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఆ పైన ఉన్న కోఎఫిషియంట్ కింద వస్తుంది అని చెప్పి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఓకే, రైట్. సో ఇట్లా రిప్లేస్ అనమాట, మీకు రిప్లేస్ ఇస్తుంది దీని తర్వాత. సో ఈ విధంగా మీరు స్మార్ట్ నోట్స్ చూసుకోవచ్చు, క్విజెస్ ని కండక్ట్ చేసుకోవచ్చు, టెస్ట్లు కావాలంటే రాసుకోవచ్చు ఫ్రీగా. అండ్ అలానే ఆస్క్ ఇన్ ద డౌట్ కూడా, క్లాస్ కూడా డౌట్ అడగొచ్చు. ఏ టైంలోకైనా తీసుకుపోండి, మీరు తీసుకుపోయి ఎక్కడ ఉన్న డౌట్ ఉంది కదా ఆ డౌట్ని అడగండి. ఇది లైవ్ క్లాస్ కావచ్చు, రికార్డెడ్ క్లాస్ కావచ్చు, ఎక్కడ క్వశ్చన్ అడిగినా కానీ మీకు ఆన్సర్ చెప్తుంది. సో ఇది ఓన్లీ రికార్డెడ్ వీడియో, ఆల్రెడీ జరిగిపోయిన వీడియో. బట్ మీరు అప్కమింగ్ వీడియోస్ లో నేను లైవ్ చెప్తూ ఉంటే లైవ్ లో కూడా డౌట్స్ అడగొచ్చు, టెస్టులు రాసుకోవచ్చు, క్విజెస్ కూడా కండక్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది కదా. ఈ ఫీచర్ దగ్గరికి ఎట్లా వెళ్ళాలి సార్ యాప్ లో నుంచి అంటే మీకు చెప్తాను. ఇది మీకు ఆల్రెడీ తెలుసు, వేదాంత లెర్నింగ్ యాప్ ని మీరు ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మీరు ఈ యూట్యూబ్ వీడియోస్ లోకి వెళ్ళి ఎట్లా క్వశ్చన్స్ అడగాలి మీకు అది చూపిస్తాను, ఒకసారి చూడండి. మీరు ఫస్ట్ మన వేదాంత లెర్నింగ్ యాప్ ఉంది కదా, యాప్ ఇది చక్కటి యాప్ అనమాట, సూపర్ యాప్ ఇది. ఇందులోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ అన్ని కనపడతా ఉంటాయి. ఆస్క్ డౌట్ ఇందాక మాట్లాడుకున్నాం మనం. సో దీన్ని చిన్నగా స్క్రోల్ చేస్తారు. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ యూట్యూబ్ అని కనపడుతుంది. ఇక్కడ వ్యూ ఆల్ అని ఉంది. యూట్యూబ్ తర్వాత వ్యూ ఆల్ అని ఉంది. వ్యూ ఆల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అన్ని కనపడతాయి. ఇప్పుడు ఒక క్లాసు మనకి రాబోయేది ఉంది, ఆ క్లాస్ గురించి అన్ని ప్రతి ఒక్కటి చూపిస్తుంది. ఇందులో మీకు కావాల్సిన టీచర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కిరణ్ సార్ మీద కొట్టారు, సో నా లెక్చర్స్ అన్ని వస్తాయి. నవీన్ సార్ దాని మీద కొట్టారు, నవీన్ సార్ లెక్చర్స్ వస్తాయి. సమీర్ సార్ దాని మీద కొట్టారు, సమీర్ సార్ లెక్చర్స్ అన్ని వస్తాయి. వచ్చిన తర్వాత అప్పుడు మీరు దీని మీద క్లిక్ చేసి లోపలికి వెళ్ళిపోవడమే. ఇట్లా క్లిక్ చేసి మీరు లోపలికి వెళ్ళిపోగానే మీకు వీడియో కనపడుతూనే ఉంటుంది, వీడియో చూడొచ్చు. అండ్ దీని మీద ఉన్న డౌట్స్ అన్ని కూడా మీరు అడగవచ్చు. ఈ విధంగా టెస్ట్లు కండక్ట్ చేసుకోవచ్చు, క్విజెస్ కండక్ట్ చేసుకోవచ్చు, డౌట్స్ అడగవచ్చు, స్మార్ట్ నోట్స్ ని తయారు చేసుకోవచ్చు. ఎలా ఉంది ఫీచర్? అద్భుతంగా ఉంది కదా. సో ఇది యూట్యూబ్ స్టూడెంట్స్ కి అబ్సల్యూట్లీ ఫ్రీ. మీరు ఇప్పుడే వెంటనే దీన్ని ట్రై చేయండి. ఓకే, లింక్ ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, లేదా మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి వేదాంత లెర్నింగ్ యాప్ అని చెప్పి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న పిల్లలు అయితే దాన్ని మీరు ఒకసారి రీఫ్రెష్ గానీ అప్డేట్ గానీ చేసుకోండి.